విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కేబినెట్ విస్తరణ కసరత్తు మళ్ళీ మొదలంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీల భర్తీకి రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలట. త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ రెడీ అయినట. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున అభ్యర్థుల పేర్లపై సీనియర్లు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందుకు కసరత్తు మొదలైందని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉండు రాహుల్ గాంధీ. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం, లేకపోతే నామినేటెడ్ పదవులు, ఇది అదని ఇప్పటికే దాదాపు 32 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయారు. ఇదే పనిగా పెట్టుకున్నారు 9 నెలలు. ఏంది ఇది పెద్ద అద్భుతం? ఆ కేబినెట్ విస్తరణ అంటే చేసి పడైతే దానికి వార్తలు, మళ్ళీ మన వార్తలు చదవాలా, దాని మీద చర్చ. ఇది కాదు మీరు చేయాల్సింది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి, రకరకాల సమస్యల గురించి ప్రభుత్వం వైపు నుంచి ఉన్న చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే ఏంది, కేబినెట్ విస్తరణ జరిగితే ప్రజలకు ఏమైనా ఒరిగేది ఉందా? ఇప్పుడు వచ్చేది ఉందా? ఇప్పుడు రైతుకు రుణమాఫీ కానీ రైతుకి ఏమైనా రుణమాఫీ వద్దా కేబినెట్ విస్తరణ అయితే? లేకపోతే 6 గ్యారంటీలు ఇంద్ర మిల్లు రానుడికి ఇంద్ర మిల్లు వద్దా? ఇంకా 6 గ్యారెంటీలు మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. అయ్యామని వస్తాయా? వాటి గురించి రాయాలి, వాటి గురించి మాట్లాడాలి. మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు కసరత్తు అయింది కసరత్తు అనౌన్స్ చేశారు. ఏం కొంపల మునినే ఏమైనా వచ్చిందా? ఏ అద్భుతాలు ఏమైనా జరిగినాయా? ఏ అద్భుతాలు? అది ఒక రాజకీయ ప్రక్రియ, అది అయితేనే ఉంటుంది. దాని గురించి కాదు టైం పెట్టాల్సింది. మీరు టైం పెట్టాల్సింది ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని, ప్రజల కష్టాలని, ప్రజల నష్టాలని పట్టించుకోవాలి. ప్రజలకు మనం ఇచ్చిన హామీలేంది, వాటి గురించి ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోవాలి. అవన్నీ వదిలేశారు. వాటి గురించి కాకుండా వీటి గురించి ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వీటన్నిటికంటే ముఖ్యంగా 4th సిటీ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడితే 4th సిటీ. ఈ 4th సిటీ ఎవడు అడగలే. ప్రజలు అడిగిన 4th సిటీ కాదు అది. రాజకీయ నాయకుల మెదడులోంచి, మనసులోంచి వచ్చిన 4th సిటీ. దాని వెనక కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలు కోరుకుంటున్నది ప్రజలకు మీరు చెప్పింది చెప్పాలా, మాట్లాడాలా. మీరు ప్రజలకు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా మీ మెదడులోంచి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్లో వచ్చిన ఆలోచనలు, ఆర్థిక ప్రయోజనాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ హబ్ అట, 4th సిటీ అట, గ్రీన్ ఫార్మా సిటీ అట, ఇంకేందో సిటీ అట, స్కిల్ యూనివర్సిటీ అట, ఇవన్నీ చెప్తున్నాను. ఇది క్యాబినెట్ విస్తరణ గురించి చెప్తుంటూ మళ్ళీ ఢిల్లీ పోతారట. డిప్యూటీ ముఖ్యమంత్రి, సీఎం, అదేవిధంగా మళ్ళీ సీఎం ఇద్దరు కూడా పోయే పరిస్థితి ఉందట. దానికి మళ్ళీ ఆయన అక్కడ నుంచి రావాలి. ఏది ఫారెన్ నుంచి రాహుల్ గాంధీ రావాలా, చర్చించాలా, వాళ్ళు ఓకే అనాలా. ఇదంతా ఒక తతంగం అయిపోయింది మొత్తానికి. దాంట్లో మళ్ళీ ఈక్వేషన్స్ అట. 6 మంత్రి పదవులు ఉంటే ఎస్సీ కోటి, ఎస్టీ కోటి, బీసీ కోటి, మైనార్టీ కోటి, వీళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చి రెడ్లకు 2 అట. అంటే మరి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రజలు తక్కువ ఉన్నారా, లేదా రెడ్లు ఎక్కువ ఉన్నారా? రెడ్లకు అయితే 2 అట. మిగతా వర్గాలకు ఒక్కొక్కటి ముష్టి వేసినట్టు వేస్తారట. ఇప్పుడు రెడ్లు లేరా క్యాబినెట్లో? రెడ్ల జనాభా శాతం ఎంత? మీరు అన్నది ఏంది? సమగ్ర కులగన్న చేస్తాం, ఎవరు వాటా ఎంతో తేలుస్తాం అన్నారు. ఏంది వాటా? మీ క్యాబినెట్ విస్తరణలో వాటా లేదు, మీ నామినేటెడ్ పదవుల వాటా లేదు. మీ మీరు ఇచ్చిన నామినేటెడ్ పదవులు కానీ క్యాబినెట్ విస్తరణలో కానీ ఎక్కడ సామాజిక సమతుల్యం లేదు. అంత రెడ్లే, ఆఫీసర్ రెడ్లే, పదవుల రెడ్లే, మొత్తం రెడ్లే. ఇది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు మొత్తం రెడ్ల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ అని. ఇది జరుగుతుంది క్యాబినెట్ విస్తరణట. 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయండి, అందుకు సంబంధించిన నివేదికను సమర్పించండి. తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశించిందట. బీసీ కులగణనకు ప్రభుత్వం సిద్ధం, అందుకు కసరత్తు జరుగుతున్నదని అడ్వకేట్ జనరల్ చెప్తుంది. సిద్ధంగా ఉంటే ఎందుకు ఆగుతుంది మరి? బీసీ కులగణనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ చెప్పిండట హైకోర్టులో. ఎర్రా సత్యనారాయణ అని ఒక ఆయన బీసీ సంఘం నాయకుడు పిటిషన్ వేసిండు, బీసీ కులగణన చేయాలి అని చెప్పి. అసలు చేయాల్సింది బీసీ కులగణన కూడా కాదు, సమగ్ర కులగణన చేయాలి. సమగ్రంగా అసలు ఈ భూమి మీద ఈ రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉందనేది తీయాలి లెక్కలు. అప్పుడు కానీ ఈ కుర్చీలకు సంబంధించిన పంచాయతీ ఎంత వెళ్తుంది, ఏ కులానికి సంబంధించి, ఏ వర్గాలకు సంబంధించి, ఏ క్లాసెస్కి సంబంధించి ప్రజలు ఎంత ఉన్నారు, వాళ్ళ సీట్లు ఏంది, వాళ్ళ వాటా ఏంది, వాళ్ళ కోటా ఏంది తెలిసింది. కానీ అది చేయరు. అది చేస్తే వీళ్ళ కుర్చీలు కదులుతాయి, వీళ్ళ పీఠాలు కదులుతాయి, వీళ్ళ పునాదులు కదులుతాయి అని చెప్పి ఎవడు కూడా సాహసం చేయడు. ఎందుకంటే 0.5%
ఉన్న క్యాస్ట్కి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్లో మంత్రి ఉన్నాడు. 25% జనాభా ఉన్న కులానికి సంబంధించి ఇలా ప్రాతినిధ్యం కనీసం ఎమ్మెల్యే లేడు, కనీసం మంత్రి లేడు, కనీసం ఎమ్మెల్సీ లేని కులాలు కూడా ఉన్నాయి, ఇలా వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఈ దొంగ లెక్కలన్నీ గత 70 సంవత్సరాల నుంచి చెప్తున్న ఈక్వేషన్స్ అన్నీ బయటకు వస్తాయి. మేము ఎస్సీలను ఉద్ధరించినాం, మేము ఎస్టీలను ఉద్ధరించినాం, అసలు మాది బీసీ పార్టీ, మేము బీసీల కోసమే పుట్టినాం, మేము మైనార్టీల కోసం పుట్టినాం అనే మాటలు చెప్పే నాయకుల యొక్క మతలబ్ అంతా బయటపడింది. ఎవడి కోసం పుట్ల ఎవడి కోసం వాడే పుట్టిండు అనేది అప్పుడు బయటపడింది. ఏ కులాల కోసం, ఏ వర్గాల కోసం ఆ వర్గంలో ఉన్న నాయకుడు పాటు పడుతుంది తప్ప అట్టడుగున వర్గాల కోసం ఎవడు పాటు పట్టలేదు అనేది ఆ సమగ్ర కులగన్న తీస్తే తెలుస్తుంది. ఇది ఒక వార్త. కండువా రాజకీయం, ఎమ్మెల్యేలకు కప్పినవన్నీ పార్టీవా లేక సాంప్రదాయమా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది, తాజాగా ట్విస్ట్ ఇచ్చిన అరికపూడి గాంధీ తాను ప్రతిపక్షమే అంటూ ప్రకటన, డెవలప్మెంట్ కోసమే సీఎంను కలిశానంటూ స్పష్టం. ఆ సమయంలో దేవుడు కండవాట, మళ్ళీ దేవుడిని ఎందుకు అందులో కలుపుతారు? నువ్వు కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ కండవే కనపడతాను కళ్ళకి. ఇంతమంది కోట్ల మంది ప్రజల కళ్ళను కూడా అబద్ధం ఆడితే ఎట్లా? మరీ ఇంత దారుణమా? నువ్వు మారినాను ఒప్పుకో, ఏమవుతుంది? పోయేది ఏముంది? అట్లా నీ కొంపలు మునుగుతున్నాయి ఏమన్నా? అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇంటికి పోయి కండవ కప్పించుకుంటూ కండవ కనపడుతున్నాడు, దేవుడు కండవ అంటున్నాడు. మళ్ళీ దేవుడిని ఎందుకు అందులో అపవిత్రం చేస్తారు మీ రాజకీయాల కోసం? అయితే నువ్వు పిఎస్సి చైర్మను, ఇక నేను వీకే దేవుడు లేడు అందులో నుంచి, మళ్ళీ దీనికి అబద్ధం ఎందుకు ఆడతారు? దేవుడి మీద ఎందుకు? మళ్ళీ మొత్తం 10 మంది జాయిన్ అయ్యారు, 10 మంది కూడా ఇదే చెప్తారు, కన్వీనియంట్ అన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీతో పని ఉండి కాంగ్రెస్ పార్టీ అనాల్సి వచ్చినప్పుడు లేదు నేను కాంగ్రెస్ అంటాడు. లేదు బీఆర్ఎస్ పార్టీ కోటాలో ఏమైనా పదవులో స్పీచ్ అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం వస్తే నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నా అది దేవుడు కండవ అయితే అని దేవుడు ఖాతాలు వేస్తారు. అంటే కన్వీనియంట్ అన్నట్టు. పార్టీ ఖాతాలో ఒకటి, దేవుడి ఖాతాలో ఒకటి, ఇంకో ఖాతాలో ఒకటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే దేవుళ్ళ పైన ఒట్టు పెట్టా. యాదాద్రి భువనగిరి పోయి యాదాద్రి గుట్ట మీద ఒట్టు, మహిబాద్ పోయి కొరివి మల్లన్న మీద ఒట్టు, కొరివి వీరభద్రస్వామి మీద, భద్రాచలం ఇట్లా ఒట్లు పెట్టిండు కదా. ఇక అదే నేర్చుకున్నట్టుంది ఈయన కూడా. నేను కాంగ్రెస్ కండవ కప్పుకోలే, మరి చూసిన వాళ్ళు పిచ్చోళ్ళ? ఇంత మరీ దిగజారి పదవుల కోసం ఈ పదవులు ప్రజలు ఇస్తే వస్తాయి పదవులు తప్ప మరి పార్టీ నాయకులు ఇస్తే రావు. నిన్ను ప్రజలు నిజంగానే మొన్న షేర్లింగంపల్లిలో గెలిపియకపోతే ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయ్యేటోడా, పిఎస్సి చైర్మన్ అయ్యేటోడా, ఈ కండవలు కప్పేటోళ్ళు నీకు. ప్రజలు నిన్ను ఎన్నుకున్న ప్రజలను కూడా నువ్వు మోసం చేస్తే ఏం సుఖం? అది పార్టీ కండవ కాదని నేను కప్పుకోలేదు. ప్రతిపక్షంలోనూ కొనసాగుతున్న పిఎస్సి చైర్మన్ పదవి హరీష్కి ఇస్తేనే ప్రతిపక్షమా? ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రశ్నిస్తాడు. హరీష్కి ఇస్తే ప్రతిపక్షం కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇస్తే ప్రతిపక్షం. నువ్వు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన కాబట్టి అంటున్నారు. ఇక వారు చేసింది అదే 10 ఏళ్ళు, మీరు చేసేది అదే. ఎవడికి ఎవడు మార్పు అయితే లేదు, దొందే. వీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు పెద్ద పెద్ద మాటలు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుండ కేసీఆర్, మరి మీరు అదే నొక్కుతుంటారుగా, మీరేం బాగు చేసిందేముంది? ఇది ఎవరికి అవకాశం వచ్చినప్పుడు అవకాశానికి తగ్గట్టు మాట్లాడడం తప్ప ఏం మార్పు లేదు, ఉట్టిదే ఇదంతా. ఇది కండువా రాజకీయానికి సంబంధించి. ఇది అదే క్యాబినెట్ విస్తరణ సంబంధించి కూడా కసరత్తు మొదలు అంటూ ప్రచారం చేసింది. దానికి సంబంధించి ఆశావాహులు జాబితా కూడా ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణ జరిగితే ఒకవేళ ఆశావాహులు ఎవరనేది ఒక జాబితా ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి, రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి. ఈ రెడ్డి సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు వస్తాయనేది ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో 4 పోటీ పడుతున్నారు. బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, అదే రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి. అంటే మనకు రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలలో నిజామాబాద్కి మంత్రి పదవులు లేవు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి అయితే ఒక ఆయన పోటీ పడుతుండ్రు. అదేవిధంగా రంగారెడ్డి నుంచి పరిగి ఉంది, ఇబ్రహీంపట్నం ఇద్దరు పోటీ పడుతుండ్రు. మునుగోడు నుంచి అంటే నల్గొండ జిల్లా వద్ద ఆల్రెడీ ఉన్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గం. వెలమ నుంచి ప్రేమ్ సాగర్ రావు మంచిరాల, మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి, వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా పోటీ పడుతుండ్రు. ఇది ఒక ఈక్వేషను. బీసీ నుంచి అయితే వాకాటి శ్రీహరి, మక్తల్ నుంచి ఆయన ముదిరాజు సామాజిక వర్గం క్యాబినెట్లో లేదు ఇవాళ.
ఆయన ఒక ఆయన పోటీ పడుతుంటే బీర్ల ఐలయ్య ఆలేరు నుంచి పోటీ పడుతుంటే ఈయన కుర్మా సామాజిక వర్గం, ఇలా యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ 10 ఏళ్ల టర్మ్లో 2 సార్లు కూడా యాదవ్ సామాజిక వర్గం ఉంది, 2 సార్లు కూడా ముదిరాజ్ సామాజిక వర్గం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ 2 వర్గాలకి ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ ఇద్దరే ఉన్నారు. ఇవాళ కుర్మా నుంచి ఒక ఆయన ఉండు, ముదిరాజు నుంచి ఒక్కొక్కళ్ళే గెలిచారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వాళ్ళిద్దరికీ మెండుగా అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎస్సీ నుంచి వివేక్, చెన్నూరు నుంచి వినోద్, బెల్లంపల్లి, అడ్లూరు లక్ష్మణం, వీళ్ళు ముగ్గురు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది, మాకు ఇవ్వలేదు అని చెప్పి. దామోదర్ రాజీనామా నరసింహగా ఇచ్చారు కానీ ఆయన మాదిగ దాంట్లో కూడా సబ్ కులం ఆయన. ఇది ఎస్సీ నుంచి. ఎస్టీ నుంచి బాలు నాయకు, దేవరకొండ, రామచంద్ర నాయకు. ఎస్టీలో కూడా ఆదివాసీలకి సీతక్కి ఇచ్చారు కానీ నాయకులు లంబాడా సామాజిక వర్గానికి లేదు, వాళ్ళకు కూడా తప్పనిసరిగా మాకు కావాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ, మైనార్టీ నుంచి కూడా ఒక్కళ్ళకు కూడా పదవి లేదు, ఎందుకంటే ఓడిపోయిన సభ్యులు. కాబట్టి ఇది ఈ పేర్లలో కొంతమంది ఆశావాహుల జాబితా ఇచ్చారు, వీళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. యూట్యూబ్ ఛానళ్ళే నిన్ను గద్దె దించుతాయి, నీ బండారాన్ని బయట పెడతాయి, వాటిని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు, సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్. యూట్యూబ్ ఛానళ్ళు సీఎం రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇది యూట్యూబ్ ఛానల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఆటూబోడు ఒకడు ఈటూడో వాడు ఈడే ఇక భాష ఒక దురహంకారం అహంభావం మాటలు మాట్లాడిన ఆయన పబ్లిక్ డయాస్ పైన. ఆటూబోడాట ఈటూబోడాట ఎవడు ఏందో తెలవట్లేదని మాట్లాడుతాను. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో నిన్ను గద్దె దించుతాయని హరీష్ రావు చెబుతుంటే వాళ్ళకి ఇవాళ గుర్తొచ్చింది. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా అంటే సామాజిక కార్యకర్తల యొక్క విలువ ఏందో తెలవల్ల గద్దె దించాక వాళ్ళకి కళ్ళు బైర్లు గమ్మి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారికి మొత్తం కళ్ళు పొరలు గమ్మి ఏం అర్థం కాక వాడు ఈడు అనే పరిస్థితికి వచ్చింది. ఈ వాడు ఈడే మిమ్మల్ని 10 ఏళ్ళు మోసింది, ప్రతిపక్ష పార్టీలా గుర్తింపు తెచ్చింది, మీకు గుర్తింపు తెచ్చి ముఖ్యమంత్రి అయ్యేదాకా తెచ్చింది ఇదే యూట్యూబ్ ఛానళ్ళు. మీ గొంతుకై మాట్లాడి ఇవాళ మీరు కించపరిచి అవమానపరుస్తున్నారు. అంటే మీరు సీట్లోకి ఎక్కాక ఇవన్నీ మర్చిపోయారు. ప్రజాస్వామ్యం లేదు, మీడియా స్వేచ్ఛ లేదు, విలువలు లేవు, ఇవన్నీ మర్చిపోయారు. అంతకుముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. మీడియా అంటే కేసీఆర్కి విలువ లేదు, మీడియా అంటే కేసీఆర్కి, జర్నలిస్టులు అంటే విలువ లేదు, నీచంగా చూస్తుంటూ అవమానించిండు. మరి నువ్వు చేసేది ఏంది ఇవాళ? అంటే నీకు 10 నెలలకే 10 నెలలు కాకముందే నీకు 10 ఏళ్ళంత అహంభావం, అహంకారం, కళ్ళకు పొరలు వచ్చినాయి అనేది ఇవాళ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు. ఆయన 10 ఏళ్ల తర్వాత వస్తే నీకు 10 నెలలకే వచ్చింది అనేది ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది దిశకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. మహిళా వర్సిటీకి చాకల ఐలమ్మ పేరు. చాకల ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఐలమ్మ స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని. ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి. ఐలమ్మ కుటుంబ సభ్యులు మా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనుకుంటున్నాం. మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్టు వెల్లడి. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల. రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రపై నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్న ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల బృందం. ఈమె అలేఖ్య పుంజాల ప్రొఫెసరు. ఆమె చాకల ఐలమ్మ సంబంధించి ఒక రోల్ ప్లే చేశారు. నిన్న ఆమె 39వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం చేశారు. దాంట్లో ఆమె చాకల ఐలమ్మ పాత్రను పోషించారు. అద్భుతంగా ఉందట. కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టారు. ప్లస్ ఆమె మనవరాలు శ్వేత అట, ఆమెను కూడా మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ వాళ్ళకి గౌరవించినట్టు ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. సాయం చేయండి 11వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి. విద్య, ఆరోగ్యము, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో వెనకబడి ఉన్నాం. భరించలేని స్థాయిలో అప్పుల భారం. అసలు వడ్డీలు చెల్లించేందుకు నెలకు 5,200 కోట్లు అవసరం అవుతున్నాయి. బడ్జెట్లో 36% వేతనాలు, పెన్షన్లకు వ్యయం. తడిసి మోపెడవుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు. పట్టణ గ్రామీణ ప్రాంతాల తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉంది. తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్న కారణంతో సాయాన్ని తగ్గించొద్దు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోండి. గ్రాంట్ల వినియోగంలో స్వతంత్రత ఇవ్వండి. కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందేలా సిఫార్సు చేయండి అని చెప్పి 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినతి పత్రం ఇచ్చింది. తలసరి ఆదాయం ఎక్కువ ఉందనే నెపంతోనే మాకు ఇచ్చే సాయాన్ని తగ్గించొద్దు, సాయం చేయండి, ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో లేదు. జీతాల కంటే కూడా ఎక్కువ అప్పులకు వడ్డీ కడుతున్నారు. 5,200 కోట్లు ప్రతి నెల అప్పులకి పోతుందట. సాగునీటి ప్రాజెక్టులు పేరుతోనే ఏదైతే కేసీఆర్ 1,00,000 కోట్లు వృధా చేసిండో కట్టిండో వాటికి మెయింటెనెన్స్ కూడా
అనేక వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. వడ్డీలకు గట్టే పరిస్థితి లేదట. కాబట్టి 16 ఆర్థిక సంఘంలో మీరు మమ్మల్ని పట్టించుకుంటే తప్ప విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పనలో ముందుకు పోలేం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. తప్పనిసరిగా సీరియస్గా ఆలోచించండి. మీరు తలసరి ఆదాయం అనే దాన్ని తీసుకొని మాకు మొండి చేయి చూపొద్దు. తలసరి ఆదాయం పట్టణాలకి గ్రామాలకి తేడా ఉంది వాస్తవంగా. ఆ తేడాని గమనించకుండా ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి తలసరి ఆదాయం బాగానే ఉంది కాబట్టి మీకు ఇవ్వము అనే పరిస్థితి కాకుండా మాకు గ్రాంట్ ఇవ్వాలి, సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే అడిగింది. మరి ఏం చేస్తారో చూడాలి. హైడ్రా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలట. చెరువులు, నాలాల సమీపంలోని భవనాలకు అనుమతులు తప్పనిసరి. అక్రమంగా నిర్మిస్తే ఇంటి నెంబరు, నల్ల, విద్యుత్ కనెక్షన్లు రానట్లే. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల సవరణపై కసరత్తు జరుగుతుందట. గతంలో రెరా తీసుకొచ్చింది ఇలాగే. కొనుగోలుదారులకు భరోసాకే. ఎప్పుడు ఇచ్చేది భరోసా? అంతా కూలగొట్టాక అన్నీ పోతండి. ఇప్పుడు అన్నీ కూలగొట్టాక మీరు ఇచ్చే భరోసా అయింది. మరి అంతకుముందు ఏమైంది? గవర్నమెంట్లు ఇట్లాంటిది ఏదో ఒక వ్యవస్థ పెట్టాలి కదా. అక్రమ లేఅవుట్లు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోను, లేకపోతే కుంటల్లో నాలాలను కబ్జా చేసి కడితే వాడికి ఇంటి నెంబరు, నల్ల కలెక్షను, విద్యుత్ కనెక్షను ఇట్లాంటి ఇవ్వకుండా, అప్రూవల్ ఇవ్వకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. దమ్మకు గోల కొడుతుంటారు ఇక. ఇప్పుడు గుర్తొచ్చి ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఇక నుంచి హైడ్రా అనుమతిస్తేనే ఇల్లు కట్టుకోవాలట. ఈ సిస్టమ్ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. హైడ్రా అనుమతిస్తేనే నిర్మాణాలు పెట్టాలి, నిర్మాణాలు కట్టాలి అనేది పెట్టినప్పుడు మళ్ళీ హైడ్రా కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తేనే ఉంటుంది. ఇప్పటికే రెరా ఉంది. ఆ రెరా అనుమతిస్తేనే రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ రెరా అనుమతి లేకుండా కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. పట్టించుకున్నోడు లేడు, కేసులు లేవు, అడ్డగోలుగా. కాబట్టి ఇది ఒక వార్త ఇచ్చారు. ఫ్యూచర్ సిటీపై ఆచితూచేట. ఫార్మాసిటీ భూసేకరణపై కోర్టు కేసుల నేపథ్యంలో ప్రభుత్వం మల్లగుల్లాలు. ఇప్పటికే ఏఐ సిటీ, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ హబ్బులపై ప్రకటనలు. ఈ నెల 20లోగా ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరి చెప్పాలన్న హైకోర్టు. దీంతో 4వ నగరంపై స్పీడ్ తగ్గించే యోచనలో ప్రభుత్వం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లే యోచన. ప్రస్తుతానికి గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉండేలా ప్రణాళికలు. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో మార్పులకు అవకాశం. ఇది ఫ్యూచర్ సిటీ అని ఎవరి ఫ్యూచర్ కోసం ఈ సిటీ అర్థం కాదు. కానీ పదే ఫ్యూచర్ సిటీ పేరుతోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఇప్పటికే ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్బు, హెల్త్ హబ్బు, ఫార్మాసిటీ, గ్రీన్ ఫార్మాసిటీ ఇవన్నీ అక్కడే పెడతా అంటున్నాడు. ఎవరి ఫ్యూచర్ ఇది? రాష్ట్రం ఫ్యూచరా, ప్రజల ఫ్యూచరా? అర్థం కాని పరిస్థితి. అసలు ఈ ఫ్యూచర్ గురించి ఎలక్షన్ ముందు ఎప్పుడు మాట్లాడలే. ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఎక్కడ లేదు. ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల వాగ్దానాల్లో పెట్టిన అంశాలను వదిలేసి లేని దాన్ని ఎత్తుకొనరు. ఫ్యూచర్ సిటీని ఒకదాన్ని ఎత్తుకొని పదే ఫ్యూచర్ సిటీ అంటే హైకోర్టు నిన్న చెప్పిందట. చాలా ఆచితూచి ముందుకు వెళ్ళండి. కోర్టు కేసులు ఇవి ఉన్నాయి. అడ్డగోలుగా మీరు బలవంతంగా ప్రజల నుంచి భూములు గుంజుకొని మీరు కోరుకున్న సిటీలు, ప్రజలు కోరుకున్న సిటీ కాదు అది. నిజంగానే ప్రజలు కోరుకున్న సిటీ, ప్రజలు అడిగిన సిటీ, ప్రజలు ధర్నాలు, ఉద్యమాలు చేసి ఇగో మాకు ఈ సిటీ కావాలని కోరుకుంటే మీరు చేస్తే అందం. గమ్మత్తుగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినది ప్రజలు అడగని దాన్ని చేస్తారు, ప్రజలు కోరుకోని దాన్ని చేస్తారు. ప్రజలు అడిగి ఉద్యమాలు చేసిన దాన్ని పట్టించుకోరు. ఎందుకు? దాంట్లో లాభాలు ఉండవు. దీంట్లో లాభాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. దీని వెనక ఏదో ఉంటుంది, వాళ్ళ భూములో వాళ్ళ కథ అక్కడ ఉంటాయి. వాటిని పెంచుకునే కార్యక్రమం, దాంతో వ్యాపారాలు చేసే కార్యక్రమం తప్ప ఈ ఫ్యూచర్ ప్రజల ఫ్యూచర్ కాదు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పదహారున అస్థినక రేవంత్ అడ్డ బట్టి ఉత్తమ్తో కలిసి ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ, పదవుల స్పందనపై అధిష్టానంతో చర్చలు. పీసీసీ కార్యవర్గం పైన సంప్రదింపులు. అటు ప్రధాని, హోంమంత్రి అమిత్ షా తోనూ భేటీ. వరద సాయంపై ఉన్నతి. కేంద్ర మంత్రులతోనూ సమావేశం. రాష్ట్రాన్ని ఇతోధికంగా ఆదుకోవాలని అభ్యర్థించిన సీఎం, మంత్రులు. నేడు ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 16న అస్థినకు పోతారట. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు పోతారు ఎప్పుడు పోయినా. ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ. తదుపరి పరిణామాలపై చర్చోపచర్చలట. ఊహాగానాలు. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. పీఎస్సీ చైర్మన్ పడడంతో వేడెక్కిన రాజకీయాలు. స్పీకర్ పరిధిలోని అంశమే
వాస్తవానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల అంశం పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉంది. ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఆస్కారం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఏది జరిగినా స్పీకర్ విచక్షణ మేరకే ఉండాలని చెబుతున్నారు. అంతిమ నిర్ణయం స్పీకర్దే అయినప్పటికీ సభాపతి నిర్ణయంపై రాజ్యాంగ సమీక్ష జరిపే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని 2 వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిరాయింపుల నియంత్రణకు 1985లో చట్టం తెచ్చారు. ఇందులో లొసుకులను నేతలు పార్టీలు ఆసరాగా చేసుకున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకి వెళ్తామని అటు కడియం శ్రీహరి ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. సర్వత్రా ఉత్కంఠ అంటే చర్చ జరుగుతుంది. ఫిరాయింపు అనేది స్పీకర్ పరిధిలోనే యాక్షన్ అనేది ఉంటుంది. వాస్తవంగా అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, స్పీకర్కి సంబంధించి విచక్షణ అధికారం. ఆయన ఏం చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలనేది ఆయన పరిధిలో ఉంటుంది. దానికి టైం బౌండ్ కోర్టులు పెట్టే అవకాశం లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నది. ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్లోను. మొన్నటి వరకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే గేమ్ ఆడింది. స్పీకర్కి అధికారాలు ఉంటాయి, స్పీకర్ అధికారంలో మనం ఎట్లా ఎంటర్ అవుతాం, ఆయన యాక్షన్ తీసుకోవాలి పార్టీ మారిన వాళ్ళపైన. వాళ్ళు 10 ఏళ్ళు అట్నే గడిపారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. అంటే ఏ పార్టీ అయినా ఒకటే, మీకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని దగ్గర మాట్లాడడం తప్ప, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే పద్ధతి తప్ప ఇక్కడ ఏం మార్పు లేదు. సేమ్ టు సేమ్ ఉంది. వీరు కూడా అదే. ఇవాళ 10 మంది నేను జాయిన్ చేసుకుంటూ వాళ్ళని కాపాడే ప్రయత్నం, దానికోసం స్పీకరు, అందులో మేమెట్ట వీలు పెడతాం. మరి అయ్యాల మీరు ఎట్లా అడిగారు కేసీఆర్ని, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు స్పీకర్ అని? స్పీకర్ని ఒత్తిడి చేశారు కదా. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నమస్తే తెలంగాణ. చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు. నిజామాబాద్ జిల్లాలో బోధనలో విషాదం అట. చిన్నారిని పీక్కుతున్నట్టు ఇట్లాంటి రోజు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ ఎవడు యాక్షన్ తీసుకోవట్లే, అధికారులు కానీ? చిన్నారులను పీక్కదిగటం, ఎంటబట్టడం, కరవటం, రకరకాల ఇబ్బందులు, చనిపోయిన పిల్లలు కూడా ఉండరు. ఇప్పుడు మళ్ళీ పీక్కుతున్నాయట. ఇది చాలా విషాదకరం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న పరిస్థితి. ఇలా హైదరాబాద్ సిటీలో కూడా అదే పరిస్థితి. ఎటు వెళ్ళాలని భయపడే పరిస్థితి, పిల్లల్ని వదిలేసే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి ప్రభుత్వ యంత్రాంగాలు ఎందుకు పడుచుకోవట్లేదు తెలియట్లేదు. ఇది చిన్నారిని అయితే పీక్కొని తిన్నాయట పాపం. అనర్హతపై నిర్ణీత గడువేది లేదు. 10వ షెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు. రేపే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో లేదు. రూల్ బుక్ ప్రకారం పిఎస్సి చైర్మన్ ఎన్నిక హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నాం. శ్రీధర్ బాబు గారు అంటుండు అనర్హతపై నిర్ణీత గడువేది లేదు అన్నారు. వాస్తవమే లేదు. 10వ షెడ్యూల్లో కూడా లేదట ఇన్ని రోజుల్లో తీసుకోవాలని. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన నాయకుల పైన అనర్హత వేటు ఎందుకు వేయరు అని గట్టిగా అడిగారుగా. మరి అయ్యా లేదా ఈ రూలు? గడువేది లేదని మీకు తెలుసు కదా. అలా 10వ షెడ్యూల్లో లేదని తెలుసు కదా. అయ్యాలేం మీరు అడుగుతారు. అది నైతికమా? ఇది నైతికమా? కొన్ని రూల్స్ బుక్లో ఉండకపోవచ్చు, కనీసం నైతిక విలువలు పాటించాలా. మీరు మొత్తుకున్నారు 10 ఏళ్ళు కాబట్టి మీరు నైతిక విలువలు పాటించి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వాలి తప్ప ఆ రూల్ బుక్లో లేదు కాబట్టి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఏడిచింది కూడా ఇదే. వేరే పార్టీ నాయకులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండు, ఆయన కూడా ఇట్లే బుకాయించిండు. స్పీకర్ నిర్ణయాధికారం ఉంటుంది, విచక్షణాధికారం ఉంటుంది, మేము ఎట్లా ఇన్వాల్వ్ అవుతామండి. రుణమాఫీ చేయలేదని నిర్బంధం. చందుపట్ల పిఎస్సిఎస్ పాలకవర్గం సిబ్బందిని గదిలో బంధించిన బాధిత రైతులు. చందుపట్లట రుణమాఫీ చేయలేదని నిర్బంధం. నిన్న కూడా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా అట పెంట్లవెల్లి మండలంలో పిఎస్సి చైర్మన్ని దాంట్లో గదిలో స్థలం వేశారు. ఇలా ఇక్కడ ఎక్కడెక్కడ కానీ దీని గురించి పట్టించుకుంటూ వెళ్ళాడు. 16న ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో 21వ మంత్రివర్గ విస్తరణ. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించే అవకాశం 21వ పోయిందట. పెంట్లవెల్లి రైతుల గోడు తీర్చండి, రుణమాఫీ చేయాలని నిర్బంధం. చందుపట్ల పిఎస్సిఎస్ పాలకవర్గ సిబ్బందిని గదిలో బంధించిన బాధిత రైతులు. ఇదే నిన్న కూడా వచ్చింది. చందుపట్ల అంటే భువనగిరి జిల్లా అనుకుంటా, ఇదేం పెంట్లవెల్లి నాగర్ కర్నూలు జిల్లా. ఎక్కడికక్కడికే పిఎస్సి చైర్మన్లు సిబ్బందిని లోపటేసి గదిలో స్థానం ఎత్తన్నారు. అట్లన్నా ముందుకు వస్తారని. నీతులు చెప్పిన
తెల్లారే రేవంత్ గోతులు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ కూని చేసింది. పీఎస్సీకి పదవి అరెస్ట్ చేసిన నామినేషన్ ఏమైంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఎస్ చైర్మన్ ఎట్లేస్తారు? తన నిర్ణయంపై స్పీకర్ పునరాలోచించాలి. తెలంగాణ పరిణామాలపై రాహుల్ స్పందించాలి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తుండు. నీతులు చెప్పిన తెల్లారు రేవంత్ గోతులు ఏమైనాయి? ఆయన నీతులు చెప్పిన ఆయన గోతులు అట్లా ఉన్నాయి, మీ గోతులు కూడా అట్లా. మీరు 10 ఏళ్ళు అదే కదా. ఇవాళ పీఎస్సీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడికి అంటే మీ పార్టీ నాయకుడికి ఎట్లెత్తారని, కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించినోడికి ఎట్లెత్తారని మీరు అంటున్నారు. మీరు ఫిరాయించినోడికి పీఎస్సీ చైర్మన్ ఏకంగా మంత్రి ఇచ్చారు. మరి మీ నీతులు ఎడిపోయినాయి, మీ గోతులు ఎడిపోయినాయి అనేది ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా సూటిగా ఏలు పెట్టి ప్రశ్నిస్తారు. మీ వైపు లక్షల ప్రశ్నలు వేస్తున్నారు. పీఏసీ చైర్మన్ ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇస్తేనే ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా. మీరు 10 ఏళ్లలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. దానిపైన మీరు ఏం నైతికంగా ఇవాళ ఏం సమాధానం చెబుతారో చెప్పాక మాట్లాడితే మీకు తెలంగాణ సమాజం మద్దతు ఇస్తుంది. మీరు ఎంత మొత్తుకున్నా ఎవడు పడుచుకోడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తుపైన గెలిచిండు. సబితా ఇంద్రారెడ్డి హస్తం గుర్తుపైన గెలిచింది. వీళ్ళకి ఇద్దరికి మంత్రి పదవులు మీరు ఫిరాయింపు కాదా వాళ్ళది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారా? నువ్వు మంత్రి అయితే ఏకంగా పీఎస్సీ చైర్మన్ అయితే ఏముందనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నది లైట్ తీసుకుంటున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో అంతర్మదనం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యులతో సమాలోచనలట. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఏ 10 మంది అంటే కండవలు కప్పించుకున్నోళ్ళు. బీఆర్ఎస్ కండవ పక్కన పడేసి కాంగ్రెస్ కండవ కప్పించుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో అంతర్మదనం మొదలైందట. ఏంది కథ? 3 ఎమ్మెల్యేలకి గడువు విధించింది హైకోర్టు. మన పైన ఏమైనా కుమ్ముగూలిద్దా అనేది వాళ్ళు ఆలోచించుకుంటున్నారట. మొత్తానికైతే ఒక అంతర్మదనం, ఒక ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. ఈ ప్రెజరు ఎటుపోద్ది అనేది చెప్పలేము. వాళ్ళ 3 మీద నిజంగానే అనర్హత డిస్క్వాలిఫికేషన్ అయింది అంటే ఈ 10 మంది మళ్ళీ తెల్లారిపోయి గులాబీ కండవ కప్పించుకొని ఆచారం లేదు. ఎందుకంటే వాళ్ళ పదవికి ముఖ్యం. ఈ అన్ని విలువలు లేవు, ఆత్మగౌరవం లేదు, అన్నీ పోతాయి. ఈ కాంగ్రెస్ కండవ అటు పక్కన ఇసిరేసి చెత్తబుట్లో మళ్ళీ పోయి గులాబీ కండవ కప్పించుకొని లేదు మేము ఎక్కడ పోయినాం, అది దేవుడు కండవ అంటారు వీళ్ళు. రేవంత్ రెడ్డి వేసింది దేవుడు కండవ, మేము ఏదో ముఖ్యమంత్రి కాబట్టి అభివృద్ధి కోసం పోయినాం, దేవుడు కండవ మెడలు వేసిన దాన్ని తీసి పక్కన పడేసి మళ్ళీ ఈ దేవుడు కేసీఆర్ అనే దేవుడు వేసిన కండవ మాకు ముఖ్యమని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇంకా చాలా బెంచ్లు ఉన్నాయట. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. ఉప ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు. ఇంకా చాలా బెంచ్. ఇది ధైర్యం. ఒక్కొక్కడు కండ కావరంకి కళ్ళు పొరలగమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, నువ్వు ఏ పార్టీలోనో ఆ పార్టీకి వేసి గెలిపిస్తే ఇవాళ పార్టీలు మారి ఇంకా చాలా బెంచ్లు ఉన్నాయట. ఇక అడ్డగోలుగా సంపాదన, అడ్డగోలుగా అవినీతి, అడ్డగోలుగా కుంభకోణాలు చేయడానికి ఇగో ఈ బెంచ్లే కారణం. ఏదైనా చేయొచ్చు, కోర్టుకు పోవచ్చు, స్టే తెచ్చుకోవచ్చు, చాలా బెంచ్లు ఉన్నాయని చెబుతున్నాయి ఆయన. ఏమైతే ఒక బెంచ్ ఇచ్చింది, ఇంకో బెంచ్ పోతాం, ఇంకో బెంచ్ పోతాం, 5 ఏళ్ళు అయిపోద్ది. పదవి అనుభవిస్తా, జీతాలు వస్తాయి, అన్నీ వస్తాయి, పరపతి వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇది కథ. చాలా బెంచ్లు ఉన్నాయట. ఎన్నాళ్ళు ఈ మాఫీ సాగదీత? ఉమ్మడి పాలనలో పంటలు ఎండిపోయి అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు తెలంగాణ గడపై అప్పు మాఫీ కాలేదని రైతు ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. రైతుల్లో పంట రుణమాఫీ ఆశలు రేపిన ప్రస్తుత ప్రభుత్వం ఒక అమాయకుడు చావుకు కారణమైంది. రుణమాఫీ వైఫల్యానికి ఈ మరణం తాజా తార్కాణం. రైతు తన సూసైడ్ నోట్లో బ్యాంకులో రుణమాఫీ కానందుకు ఆత్మహత్య అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఎన్నాళ్ళు ఈ మాఫీకి సాగదీత అంటే అది ప్రభుత్వానికే తెలియదు, మనకేం తెలుస్తుంది? అది ప్రభుత్వానికే తెలియట్లేదు ఎన్నాళ్ళు జరిగిద్ది, ఏం కథ అనేది. కాబట్టి రుణమాఫీ నాకు కాలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను బ్యాంకు కౌంటర్ ఫైల్ పైన ఓచర్ పైనే సూసైడ్ నోట్ రాసి చనిపోయే పరిస్థితి రైతులకు వచ్చింది. దురదృష్టమైన పరిస్థితి. అంటే ప్రభుత్వ వైఫల్యం తప్పనిసరిగా ఉంది. ఆ ఎన్నాళ్ళు అనేది ముఖ్యమంత్రికే తెలియదు, ఆర్థిక శాఖ మంత్రికే తెలియదు, ఇంకెన్నాళ్ళు పట్టిద్దని వ్యవసాయ శాఖ మంత్రికి కూడా తెలియదు. ఇక అది భగవంతుడికి తెలవాలి ఎన్నాళ్ళు పట్టిద్ది అనేది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఆంధ్రజ్యోతి. అక్రమ హార్మియం. జూబ్లీహిల్స్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణం అనుమతుల్లో నెట్ వెంచర్ వంచన. నందగిరి హిల్స్లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ. దాన్ని ఆనుకునే ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ప్లాట్ల కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి ఛాన్సు. ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు. కానీ నందగిరి హిల్స్లో హుడా లేఅవుట్లో 15 మీటర్ల వరకు అనుమతులు ఇచ్చే ఛాన్స్ ఉందట. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి పరికి నెట్ వెంచర్స్ వంచన చేసినట. అక్రమ హార్మియం నిర్మిస్తారట జూబ్లీహిల్స్ నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో. ఇంకెవడు ఏ హైడ్రా అడ్డుకోవాలి దీన్ని?
హైడ్రా ఎడిపోయింది, మరి హెచ్ఎండి ఎడిపోయింది, రేరా ఎడిపోయింది. ఇవన్నీ ఉట్టిదే తుంగలో దొక్కి ఎక్కడికక్కడికే తీసుకునే పరిస్థితి అట. పెద్దది నెట్ వెంచర్ అని నిర్మిస్తున్న భవనం 45 మీటర్ల అనుమతి పొందిన సంస్థ అట. 15 మీటర్లు కూడా ఉండదట దానికి వాస్తవంగా అనుమతి. కానీ ఎట పొందారు అనేది పొందారు. 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ అట. 2030 మంది స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి 10 రోజుల్లో. ఈ నెలాఖరుకల్లా ఫార్మసిస్టుల సెలక్షన్ కూడా. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టులకు నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు అని చెప్పి ఆయన చెప్తుండు. మొత్తానికి 4000 పోస్టులు నింపే కార్యక్రమం చేస్తాడట ఈ నెలలోనే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు భయం ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి. మున్నేరు వాగు ఇటీవల ఖమ్మం సహా 3 జిల్లాలు ముంచేసింది. ఇప్పుడు గోదావరి భయపెడుతుంది. భద్రాచలం వద్ద నది ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరదలు పోటెత్తుంటూ గంటకు నీటి మట్టం పెరుగుతుందట. ఒకవైపు ఖమ్మం సద్దుమనంగా భద్రాచలం మీద పడ్డది ఇప్పుడు వరద. భయం గుప్పిట్లో ఉండరట. ఇది ఒక వార్త అయితే. రాళ్లపాలైన కష్టం, పొలమంతా కంకర, తొలిగేదెలా దేవరా అని చెప్పి దంతాల పెళ్ళిలో పాపం పొలంలో రాళ్ళు కుప్ప వచ్చి పడ్డది వరదలు. మొత్తం రాళ్ళే. అది ఎన్ని రోజులు పట్టింది, అసలు ఎట తీయాలి అనేది తెలవని పరిస్థితి. ఎక్కడెక్కడికే ప్రజలు పంట పొలాలు, ఇండ్లు, జాగలు ఎక్కడెక్కడికే ధ్వంసం అయిపోయినాయి వాస్తవంగా. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవల వరదలకు పలు జిల్లాలో తీవ్ర నష్టం. మట్టి దిబ్బలుగా ఇళ్ళు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు. పచ్చని పొలాల్లో ఇసుక మేటలు, అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన. గూడు చెదిరిందట, గుండె పగిలింది. వాస్తవం ఇది. ఇగో ఇక్కడే పైన ఇచ్చిండు మనకి. మొత్తం చేనులో పొలం, వరి పొలం, అది మొత్తం మేట పెట్టింది రాళ్ళు. గూడు చెదిరింది, గుండె పగిలింది. వాస్తవం. దీనికి సంబంధించి కేంద్ర బృందం ఒకటి వచ్చిందట అంచనా వేయడానికి. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. పంట పొలాలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, అయిన వాళ్ళు కోల్పోయారు. ఇట్లా రకరకాల ఇబ్బందులతో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధ. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.